గొప్ప దేవుడా, ప్రేమగల తండ్రి, కృపగల మన ఆయన పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇంతకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి ప్రభా నీ మాటలు వింటుండగా నాతోనూ పిల్లలతోనూ అందరితోనూ మాట్లాడమని, నన్ను మరుగుపరచమని నీ వాక్కులు వెల్లడి చేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొందుతున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనం నుంచి ఆది కాండము 43వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. యేసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి నేలన సాగిలపడిరి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అని ఇంకా బ్రతికి ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి చాలండి. ఈ రాత్రి కాలం ముందు ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి వంగి, 2 సాగిలు పడి. దేవుని చేతులైతే సాగిలు పడేది నేను మరొక మారు మాట్లాడతాను. ఈరోజు వంగి. యేసేపు ఇంటికి వెళ్ళారంట. యేసేపు యొక్క అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళారు? యేసేపు ఇంటికి వెళ్ళారంట. యేసేపుని చూడంగానే వారి అన్నదమ్ములు కానుకలు ఇచ్చారంట. యేసేపు వాటిని తీసుకున్నాడు. అక్కడ కూడా ఏమంటారంటే ఆయన రాగానే ఆయన చూసి సాగిలు పడినట్టుగా ఉంటుంది. ఆయన ఇంట్లోనికి రాగానే వారు కానుకలు ఇచ్చి వెంటనే ఆయన పాదముల మీద సాగిలు పడ్డారంట. అప్పుడు అడిగాడంట, అబ్బాయి మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా, అతని యొక్క క్షేమ సమాచారం ఏంటి అని అడిగాడంట. అప్పుడు అయ్యా ఈ దాసుడైన మా తండ్రి గారు బ్రతికే ఉన్నాడయ్యా, క్షేమంగానే ఉన్నాడయ్యా అని చెప్పి వంగి సాగిల పడి. నేను ఈ పూట సాగిల పడిన మాటని చెప్పట్లేదు, కానీ దేవుని చేతులైతే మరొకసారి చెప్తాను. అయితే యేసేపు యొద్దకు వెళ్ళారు అన్నదమ్ములే, కానీ యేసేపు వారి అన్నని వీళ్ళకి తెలియదు. కానీ యేసేపు వీళ్ళ దృష్టికి ఎవరో తెలుసా? ప్రభు. ఎవరు? ప్రభు. అర్థమవుతుంది మీకు ఇప్పుడు?
వీళ్ళ అన్నదమ్ముల దృష్టికి యేసేపు ఎవరయ్యా అంటే ప్రభు, పాలించే ప్రభు, పోషించే ప్రభు, ఆదరించే ప్రభు, ప్రేమించే ప్రభు, కటాక్షించే ప్రభు. మధువుతుందిగా. ఇప్పుడు యేసేపు వారి ఎడల ప్రేమ చూపి, ఆదరించి, ప్రేమించి వాళ్ళకి పోషకుడుగా ఉన్నాడు. ఎవరు? యేసేపు. యేసేపు యొద్దకు వెళ్ళిన వీళ్ళు యేసేపు ఎదుట వంగి ఏం చేశారు? వంగి. దేవుని పిల్లల ఆ యేసేపుని మనం ఎటుగా మలుస్తామంటే మన ప్రభు అయిన యేసు వైపుకి మలుద్దాం. సరేనా? ఇప్పుడు యేసేపు ఇంటికి వెళ్ళిన వాళ్ళు యేసేపు ఎదుట ఎలాగైతే వంగారు, దేవుని ఇల్లు ఇది. నువ్వు నేను చేరుకున్న ఇల్లు ఎవరిది? దేవుని ఇంటికి వచ్చాం. ఆ రోజున వాళ్ళు యేసేపు ఇంటికి వెళ్ళినట్లుగా తమ ప్రభువైన, తమ పరిపాలకుడైన, తమ పోషకుడైన యేసేపు ఇంటికి వెళ్ళి యేసేపు ఎదుట ఎలాగైతే వారు వంగి సాగిలి పడ్డారో, మన ప్రభు అయిన యేసయ్య ఇంటికి వచ్చాం. అర్థమవుతుందిగా? అర్థమవుతుందా? ఒకసారి అంటాడు, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా, దొంగల గృహగా మీరు చేస్తారా అంటాడు. అంటే ఆయన తండ్రి ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరమే. ఇప్పుడు యేసయ్య ఇల్లు ఇది. ఇప్పుడు యేసయ్య ఇంటికి వచ్చాం మనం. ఆనాడు వారు ప్రభువైన, పోషకుడైన, వారి పరిపాలకుడైన యేసేపు ఇంటికి వెళ్ళినప్పుడు యేసేపుకి ఏమిచ్చారు? వాళ్ళు కానుకలు ఇచ్చారు. ఏమిచ్చారు? ఇక మీకు అమ్మయ్య కానుకల గురించి చెప్తానుకుంటా. ఎందుకంటే మరి 2 పండుగలు వస్తున్నాయి కదా, క్రిస్మస్ పండుగను నూతన సంవత్సరం వస్తుంది, 2 పండుగలు వస్తున్నాయి కదా. అందుకే కాబోలు ఈ వాక్యాన్ని తీసుకొని కానుకల గురించి చెప్తాడు కాబోలు అనుకోవద్దు మీరు. నాకు ఇచ్చిన భాగంలో యేసేపు ఇంటికి వెళ్ళిన వీళ్ళు యేసేపును చూడగానే వంగి సాగిలి పడ్డారంట. ఇది ప్రభు ఈరోజు మనతో మాట్లాడు. మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంటిలోనికి వచ్చినాం. నువ్వెప్పుడు కూడా ఏమనుకోవాలంటే, ఎక్కడ యేసయ్య ఉన్నాడు, నా ఎదుట ఆయన ఉన్నాడు. వింటున్నారా? ఎప్పుడైనా అసలు ఫీలింగ్ వచ్చిందా మీకు? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైనా సరే దేవుని మందిరంలోకి వచ్చామంటే మన ఫీలింగ్ ఏమై ఉందంటే, నా ప్రభు ఇక్కడ ఉన్నాడు, నా పోషకుడు ఇక్కడ ఉన్నాడు, నా పాలకుడు ఇక్కడ ఉన్నాడు, నన్ను ప్రేమించేవాడు ఇక్కడ ఉన్నాడు, నన్ను అత్తుకున్నవాడు ఇక్కడ ఉన్నాడు, నన్ను ఆదరించేవాడు ఇక్కడ ఉన్నాడు, నాతో మాట్లాడేవాడు ఇక్కడ ఉన్నాడు, నా అవసరం తీర్చేవాడు ఇక్కడ ఉన్నాడు అనే ఫీలింగ్ రావాలి. నేను ఎక్కడికి వచ్చాను? నా ప్రభు యొద్దకు వచ్చాను. నేను ఎక్కడికి వచ్చాను? నన్ను ప్రేమించేవాడి దగ్గరికి వచ్చాను. నేను ఎక్కడికి వచ్చాను? నాతో మాట్లాడే ఆయన దగ్గరికి వచ్చాను, నన్ను హత్తుకుని ఆయన దగ్గరికి వచ్చాను, నన్ను ఆదరించే ఆయన దగ్గరికి వచ్చాను. అసలు ఆ ఫీలింగ్లోకి వచ్చేయాలి. ఎప్పుడైనా వచ్చారు ఆ ఫీలింగ్లోకి? ఎక్కడి నుంచి అయినా దేవుని మందిరంలోకి వస్తే నీకే ఫీలింగ్ ఉండాలి? యేసయ్య ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇప్పుడు నన్ను చూస్తున్నాడు, ఆయన ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. రాగానే వాళ్ళని అడిగాడా, ఏంటి ఎలా ఉన్నారు మీ ఇంట్లో, మీ తండ్రి ఎలా ఉన్నాడు, మీ కుటుంబం ఎలా ఉంది, మీ క్షేమం ఉన్నారా, మీ క్షేమక్షేమ సమాచారం అడిగాడుగా? అసలు చూడండి, ఆ ఫీలింగ్లోకి మీరు రావాలి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మా గురించి ఆలోచిస్తాడు, ఆయన మా కుటుంబ క్షేమాల గురించి మాట్లాడతాడు, మాకు కావాల్సిందేదో మాకు ఆయన ఇస్తాడు, ఆయనే మా పోషకుడు, ఆయనే మా పరిపాలకుడు, ఆయనే మమ్మల్ని ఆదరించేవాడు, ఆయన యొద్దకు వచ్చిన మమ్మల్ని
ఉత్తి చేతులతో పంపేవాడు కాడు. నా అవసరతను తీర్చి పంపుతాడు, నా కన్నీరు తుడిచి పంపుతాడు, నాలో ఉన్న భయాన్ని, నాలో ఉన్న కలవరాన్ని తొలగించి ఆత్మానందముతో నన్ను నింపి సంతోష సమాధానంతో నన్ను పంపు. ఈ ఫీలింగ్లోనికి రావాలి. ఏంటి మాట్లాడట్లేదే? ఈ ఫీలింగ్లోనికి రా. యేసయ్య ఇక్కడ ఉన్నాడు, నేను ఆయన ఎదుటున్నాను, ఆయన సన్నిధిలో ఉన్నాను, ఆయన నా ఆదరణకర్త, ఆయన నా పోషకుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా పరిపాలకుడు. వెంటనే వారు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? మాట్లాడుతుంది. వంగి సాగిలపడ్డారు. ఏంటి? వంగి సాగిలపడ్డారు. ఈ మాటని చాలా మనసులోకి తీసుకోండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరొక మాట చెప్తున్నాను. వంగి అన్న మాటకు చాలా మంచి మాట ఉంది. చెప్పనా? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 11వ వచనం చూడండి. 14వ అధ్యాయం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ఇప్పుడు మీకు అర్థమైందా? వంగును అన్న కాడ అమ్మా అర్థమైందా? యేసేపు ఎదుట వారు వంగారంట. ఇట్లారా? యేసేపు ఎదుట వారు వంగారంట, వంగి సాగిల పడ్డారంట. యేసేపుని వారు ప్రభువుగా చూశారు, ఆరాధికుడిగా చూశారు, పోషకునిగా చూశారు, పరిపాలకుడిగా చూశారు, ఐగుప్తి అంతటికి అధికారినిగా చూశారు. ఈయనే మా పోషకుడు, ఈయనే మా ఆధారము, ఈయనే మా క్షేమము అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఆయన ఎదుట వారు వంగి సాగిల పడ్డారు. ఇక్కడ రాసిన భాగంలో ఏముంది? నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట. అది నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నీ మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగునుగాక. ఆయన సన్నిధిలో నువ్వు అగుపరచవలసింది ఏంటంటే మోకాళ్ళ అనుభవంలోనికి రా. మనకు వంగట్లా తండ్రి. ఏంటి? మనకు వంగట్లా. మీరు లోపల ఈ మాట వాడతారుగా, ఏమని? ఆడికి ఒళ్ళు కావట్లేదు, దానికి ఒళ్ళు కావట్లేదు, ఒళ్ళు కాక కింద మీద అంటారు కదా. ఏంటంట? ఆడి శరీరమే ఆడికి బరువు అయిపోయింది అని అంటారుగా. మనకు కూడా ఎట్టుందంటే మన శరీరం మనల్ని వంకని పట్ల. శరీరం లోకానుసారమైంది. ఏంటి? శరీరం ఏంటి? లోకానుసారమైంది. శరీరము భూ సంబంధమైంది కాదంటారా? మట్టి నుండి తీయబడింది శరీరము. ఏంటి? మట్టి నుండి తీయబడింది శరీరము. లోపల ఒకటి ఉందిగా, ఆత్మ. అదంటది వంగమ్మా, వంగు, వంగు నానా, వంగు. ఆయన ఎదుట వంగి సాగిలపడు నానా. వంగాలంటే ఏం పని చేయాలి? శరీరం పని చేయాలి, నడుములు పని చేయాలి, మోకాలు పని చేయాలి, చేతులు పని చేయాలి, తల పని చేయాలి. ఒక్క మాట చెప్పాలంటే నీ బాడీ అంతా, నీ అవయవాలన్నీ కూడా పని చేయాలి. కానీ శరీరం సహకరించిదా? శరీర సంబంధమైన కార్యాలకైతే శరీరం ముందే ఉంటది. అర్థమవుతుందా? శరీర సంబంధమైన కార్యాలకి శరీరము ముందే ఉంటది.
లోక సంబంధమైన భూ సంబంధమైన వాటికి మనసు కూడా ఉరుకులెత్తింది, పరుగులెత్తింది, కాళ్ళు ఏమండి. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లోకి వస్తే నీ రాజు, నీ ప్రభు, నీ ఆరాధికుని యొక్క ఆయన సన్నిధిలోకి వస్తే అయ్యో శరీరం అంతా భారంగా ఉంది, అమ్మో ఏంటో నీరసం ఉంది, అమ్మో ఎక్కడ తట్టుకోలేని బాధలన్నీ, రోగాలన్నీ మాయిదారి దేనికి ఉన్నాయి? శరీరానికి ఉన్నాయి. ఈ మాయిదారి రోగాలు పోవాలన్నా, నీ ఒంట్లో నీరసం పోవాలన్నా, నీలో ఉన్న ప్రతి బలహీనతలు పోవాలన్నా ఆత్మ చెప్తున్నది నువ్వు వినాలి. ఆత్మ ఏం చెప్తుంది తెలుసా? ఒంగమ్మ, ఒంగు. ఒంగు అంటే ఏం చెప్పాడు మీకు? నా తోడు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని. నువ్వెప్పుడైతే వంచగలుగుతావో, నీ అవయవాలని, నీ నడుముని, నీ కాళ్ళను, నీ మోకాలను, నీ చేతులను ఎప్పుడైతే వంగుతాయో, ఎప్పుడైతే నీ నాలుకతో నువ్వు స్తుతిస్తుంటావో, ఎప్పుడు కూడా మీకు మళ్ళా చెప్తున్నాను, రాగానే కుప్పల గురించి, తెప్పల గురించి, కొండల గురించి, కోట్ల గురించి, మందల గురించి అడగమాకండి. స్తుతులు చెల్లించండి ప్రశాంతంగా. ఏంటి? స్తుతులు చెల్లించండి ప్రశాంతంగా. లోకాన్ని మర్చిపో, ఇంట్లో సంగతులు మర్చిపో, ఒంట్లో సంగతులు మర్చిపో, అన్నీ మర్చిపోయి నీ నోటితో ఏం చేస్తావు? స్తుతులు చెల్లించు. యెహోవా ఇది, యెహోవా షమ్మా, యెహోవా రబ్బా, యెహోవా షాలోమ్, యెహోవా ఇరే. అబ్రహాము దేవా, ఇస్సాకు యాకోబుల దేవా, మా పితరుల దేవా, నా బలమా, నా కొండ, నా కోట, నా ఆశ్రయం, నా దుర్గమా, నా దాగు చోటు, పులకరేవాడా, నీరు పోనేవాడా, కృప చూపువాడా, ఇంతవరకు కాచినందుకు నీకు స్తోత్రం అంటూ ప్రశాంతంగా మనసారా నోరారా స్తుతులు చెల్లించు. ఆ స్తుతుల్లోనే నీ స్థితి సెట్ అయిపోద్ది. శరీరం సెట్ అయిపోద్ది, మనసు సెట్ అయిపోయింది. ఇక టోటల్గా నీ అవయవాన్ని వినియోగైపోద్ది, సెట్ అయిపోద్ది. కానీ నువ్వు మోకరించటమే కుప్పల గురించి, తెప్పల గురించి, దేశాల గురించి. అదే దేశాలు కుప్పలు తెప్పంటే నాకు అయి ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు అయి చెయ్యి, ఈ చెయ్యి అని అడగటం కాదు. కానీ మనసారా నోరారా ప్రభుని స్తుతించు. అర్థమవుతుందమ్మా? ఎంతగా స్తుతిస్తే అంతగా స్తుతించు. ఎంత స్తుతులు చెప్పగలిగితే అంత స్తుతులు చెప్పు. కొంతమంది దగ్గర ప్రార్థన ఉంటుంది, స్తుతులు ఉండవు. విన్నారా? కొంతమంది దగ్గర స్తుతులు ఉంటే ప్రార్థన ఉండదు. రెండు కావాలి, ప్రార్థన కావాలి, స్తుతులు కూడా కావాలి. స్తుతించిన మోకాలు వేయాలి, ప్రార్థించిన మోకాలు వేయాలి. వింటున్నారా? స్తుతించిన మోకాలు వేయాలి, ప్రార్థించిన మోకాలు వేయాలి. అయితే ఇందులో ఒక అనుభవం చెప్తున్నాను. ఊరు వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు మోకాలు అయితే కుదిరిదా? ఏమంటాడండి? బస్సులో పడి మోకాలు అయ్యగారు చెప్పాడు కదా మరి ఈరోజు వాక్యంలో, నువ్వు స్తుతించినా ప్రార్థించినా ఏమయ్యాడు? మోకాలు లేని నీకు సీటు ఖాళీగా ఉన్నా సరే నువ్వు అక్కడ సీట్లోకి వెళ్ళకోకుండా ఆ ఎక్కి ఉన్న ఖాళీలో మోకాలే. అమ్మ భక్తులారా, ఎవరమ్మా నువ్వు? మా అయ్యగారు చెప్పాడండి, ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, నువ్వు కూర్చున్నా, నుంచున్నా. అయితే ఒకటి, దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిలో ఉండొచ్చు. నీ ప్రయాణంలో నువ్వు వాహనం నడిపేటప్పుడు, నువ్వు ఆటో ఎక్కిన తర్వాత, బస్సు ఎక్కిన తర్వాత, నువ్వు ట్రైన్లో ఎక్కిన తర్వాత, అది వేరు కదా. అర్థమవుతుందా? పరిస్థితులను బట్టి మనం మార్చుకోవచ్చు. అవునా?
బండి తోలేటప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, ఆటోలో కూర్చున్నప్పుడు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు చక్కగా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండొచ్చు, ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు. ఒంట్లో బాగోలేదనుకో, అర్థమైందా? ఈ శరీరం ఒకవేళ సహకరించని పరిస్థితులకు పండుకొని కూడా చేసుకోవచ్చు. చేయమాకని చెప్పడు యేసయ్య. మరిలే కుటుంబం చేస్తున్నాం అంటాడా? ఆయనకి తెలుసు నీ ఒంట్లో బాగలేదు, నీకు ఆ శక్తి లేదు, శరీరం సొమ్మసిల్లింది, అలసిపోయింది, నీరసమైపోయింది, జ్వరము లేవదా, బలహీనుడు అయిపోయావు పరిస్థితులని. ఆత్మ నీలో ఉందిగా, అయినా కదా ఆసక్తి కలిగి ఉందిగా, నోటి స్తుతి పలికిస్తుందిగా, ఆ ప్రార్థన చేస్తుందిగా, కళ్ళ నుండి కన్నీరు కారిపిస్తుందిగా, ఉచ్చరింపచిక్కని మూలుగులతో చేయిస్తుందిగా. అట్ట కాదు అంటాడా? లే అంటాడా? అన్నాడు. నీ నిస్సహాయతని చూసి సహాయం చేసే దేవుడు, నీ బలహీనతను చూసి కూడా సహాయం చేసే దేవుడు. ఆ బలహీనతలో, నిస్సహాయమైన స్థితిలో, ఆ పరువున్న స్థితిలో కూడా నువ్వు ఉచ్చరింపచిక్కని మూలుగులతో చేస్తుంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన వచ్చి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన వచ్చి నీ స్థితిగతులను మారుస్తూ ఉంటాడు. కానీ మనకు వంగదు. ఏంటి మాట్లాడండి? మనకి వంగదు. ఏమొంగదు? బాగానే పేనం నేర్చుకుంది, ఒళ్ళెప్పులుకునేది. అవునా? నేనేమన్నానంటే అటువంటి సమయంలో ఎలా ఉండదో అట్లా ఉండాలి. అర్థమైనా? ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ఆటో ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, ట్రైన్ వెళ్ళినప్పుడు, బండి దొరికినప్పుడు, కారు దొరికినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చేసరికి ఏసేపు ఇంటికి అన్నదమ్ములు వచ్చేసారా? ఏసేపును చూడగానే ఏం చేశారు? ఆయన ఎదుట వారు వంగి కనుక ఆయన సన్నిధికి వచ్చారు. ఇప్పుడు మీరు ఆటోలో లేరు, బస్సులో లేరు, ట్రైన్లో లేరు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఆయన ఎదుట వంగి ఆయన సన్నిధిలో మీరు అంటారు కదా, నా తోడు ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుక, అది సంగతి. ఆ అనుభవంలోకి నువ్వు రావాలి. ఆయన ఇక్కడ ఉన్నాడన్న ఫీలింగ్ లో నువ్వు రావాలి. ఆయన చూస్తున్నాడన్న ఫీలింగ్ లో రావాలి. ఆయన చెప్తుంటే వింటున్నాడన్న ఫీలింగ్ లో రావాలి. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్ లోకి రావాలి. అప్పుడు నీవు తీర్చబడతావు. హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోద్ది. నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ ఆకలి తప్పులన్నీ కూడా తీర్చబడతాయి. అవునా? చక్కని మాటలు చెప్పారు చూడండి. మీకు అర్థమైందని చెప్తున్నాను. ఇక్కడ 30 వచ్చిన 31 వచ్చిన అది కాదు. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలపలికి వచ్చి తనతో అణుచుకొని భోజనం వడ్డించని చెప్పాను. అతనికి వారికి అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తులను వేరువేరుగా వడ్డించి ఐగుప్తులు ఎబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తులకి ఏమో. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండేది కనుక ఆ మనుషులు ఒక్కని వైపు ఒకడు చూసి ఆశ్చర్యపడి మరియు అదండి సంగతి. యేసేపు యొక్కకు వచ్చినటువంటి వాళ్ళకి యోగక్షేమాలు అడిగాడు, తెలుసుకున్నాడు. తర్వాత వారి ఆకలిని గుర్తించి వారికి చక్కని విందుని ఏర్పాటు చేసి వారి భోజనం తిన్న తర్వాత వారి యొక్క వంతులు చొప్పున వారికి ఎవరికి ఏ వంతు, ఎవరికి ఆశ,
ఆశీర్వాదమో, ఎవరికి దీవెనో, ఎవరికి సమృద్ధో ఆయన వంతుల ప్రకారంగా వారికి పంచాడు. అయితే వారందరిలోకెల్లా ఒక అతని వంతు, బెన్యామీను అనే అతని యొక్క వంతు వారందరికంటే, ఎందుకు అంటే బెన్యామీన్ అంటే యేసేపుకి ఇష్టం. నేనేమంటానంటే యేసేపుకు బెన్యామీన్ ఇష్టం కనుక, బాగా వినండి, వారందరికంటే ఇతనికి ఎక్కువ వంతులు ఇచ్చట్లేదా? అలాగనే మన ప్రియుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు నువ్వు ఒక ఇష్టమైన బెన్యామీనుగా ఉండాలి. నువ్వు ఒక ఇష్టమైన బెన్యామీను అయితే వారందరికంటే నీ వంతు ఎక్కువగా ఉంటుంది, నీ ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది, నీకు ఇచ్చేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాత్రి వేళ నువ్వు ఒక బెన్యామీను కావాలి. దేవుని సందర్భంగా అందరూ వచ్చారుగా, అందరూ సాగిపడ్డారుగా, అందరూ వంగారుగా, అందరూ కలిసి కూర్చున్నారుగా, అందరూ కలిసి భోజనం చేశారుగా. కానీ పంచి ఇచ్చేటప్పటికి, వంతులు చొప్పున ఇచ్చేటప్పటికి వారందరి వంతుల కంటే బెన్యామీను యొక్క వంతు 5 వంతులు ఎక్కువ. నా మాటలు మరలా వినండి. నేనేమంటే కులంతో కొన్నేలాగా ఉండొద్దు, నలుగురితో లతానేలాగా ఉండొద్దు. ఆయన చెప్పండి, బెన్యామీను అనే అతను యేసేపుకి ఇష్టడు. లేకపోతే బెన్యామీను యేసేపు బెన్యామీన్ని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నేను ఏమంటానంటే, అందరూ ఒకసారి వచ్చారు, అందరూ కూడా వంగారు, సాగిలి పడ్డారు, అందరూ కలిసి భోజనం చేశారు. కానీ అందరికీ ఒకే వంతు అంటే కానే కాదు, అందరికి ఒకే ఆశీర్వాదం అంటే కానే కాదు, అందరికి ఒకే దీవెన అంటే కానే కాదు. బెన్యామీను యొక్క వంతు 5 వంతులు, వారి సహోదరుల కంటే ఎక్కువ. నేను అదే చెప్తాను, నువ్వు దేవుని నుంచి పొందుకోవాలి అయితే నువ్వు ఒక బెన్యామీను కావాలి. అర్థమవుతుందా? ఎవరు నువ్వు? ఒక బెన్యామీను కావాలి. అందరూ కలిసి వచ్చారు, అందరూ కలిసి వంగారు, అందరూ కలిసి సాగిలపడారు, అందరూ కలిసి వారి ఈడు ప్రకారంగా, వారి వరుస ప్రకారంగా, క్రమం ప్రకారంగా భోజనం కూర్చున్నారు, తిన్నారు. కానీ వారిని దీవించే కడుగుసరికి, ఆశీర్వాదించే కడుగుసరికి, వారి వంతులు వారికి పంచి ఇచ్చేటానికి బెన్యామీను వంతు వారి కంటే 5 వంతులు ఎక్కువ. మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ అస్సలు నా మాటకు వస్తే అసలు భక్తిలో స్వార్థం ఉండాలి. ఏంటి? భక్తిలో స్వార్థం ఉండాలి. ఆత్మీయతలో ఏముండాలి? స్వార్థం ఉండాలి. ఏంట స్వార్థం? ఆయన దగ్గర నుంచి నేను ఎక్కువగా దీవెన, ఆయన దగ్గర నుంచి నేను ఎక్కువ ఆశీర్వాదము, ఆయన దగ్గర నుంచి నేను ఎక్కువగా సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏదో వచ్చామా అంటే కాదు, ఏదో వెళ్ళామంటే కాదు, ఏదో కూర్చున్నామంటే కాదు. దేవుని దగ్గర నుంచి ఒక బెన్యామీను లాగా నువ్వు 5 వంతులు సంపాదించుకొని వెళ్ళాలి. ఒక శ్రేష్టమైనది, ఉన్నతమైనది, అది ఎక్కువైనది నువ్వు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను మీకు, బస్సులో ప్రయాణంలో, ఆటోలో వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ఒంట్లో శరీరం అనారోగ్యంతో, అలసటతో, ఆయాసంతో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి నీవు మాత్రం ఆయన ఎదుట వంగిపో, ఆయన ఎదుట సాగిల పడిపో. అర్థమవుతుందా? అక్కడ చక్కని మాటలు చెప్పారు. ఆ మాటలు మీ హృదయంలోనికి తీసుకొని, నా తోడు ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక. నేను అడుగుతున్నాను, కొంతమంది మాట్లాడరు, ఆరాధనైనా మాట్లాడరు, స్తుతించమన్నా స్తుతించరు, ప్రార్థనలో నడిపిస్తున్నా ప్రధ్యానంగానే ఉంటారు. పిల్లలారా, అట్టి అనుభవాలు విడిచిపెట్టండి, అట్టి అనుభవాలు విడిచిపెట్టండి. స్త్రీల యొక్క స్వరాలు, కేకలు, స్తుతులు వినబడుతుంటే
వీళ్ళి వినబడనే వినబడవు. స్త్రీలు చప్పట్లు కొడుతూ ఉంటే వీళ్ళు చప్పట్లు కొట్టనే కొట్లు. ఒకవేళ కొట్టినా ఏంటి, పేడసుతులు కొడితే మోగిద్దా? అదే పిడకలు చేసి కొడతారు గోడకి, మోగిద్దా? అలా కొడతారు. దీన్ని తీసుకెళ్ళండి. నోరు తిరగకపోతే స్తుతించకపోతే స్థితి మారదండి. ఇందాక ఎక్కడ దాకా ఎందుకు మిమ్మల్ని ప్రార్థన నడిపిస్తున్నా, మీరు ఉందే కానీ ఒక్కలైన నోరు తెరుస్తారని నేను పరిశీలిస్తా నడిపిస్తా ఉన్నా. ఒక్కొక్కసారి నేను బాధపడతా, మధ్యలో ఆగిపోతా, చూస్తా, అప్పుడు కొనసాగిస్తారు. మీరు వేసుకోరా పూలు కార్పెట్రా నాయన, ఇప్పుడు వేసుకోరా పూలు, వేసుకోకపోతే బాగోదని అప్పుడు వేసుకొని అప్పుడు అంటారు. అది కూడా గమనిస్తాను నేను అందుకే మధ్యలో ఆపుతా ఉంటాను, టెస్ట్ చేస్తూ ఉంటాను. నువ్వు స్తుతించాలి, ఆరాధించినప్పుడు ఆరాధించాలి, కేకలు వేసినప్పుడు కేకలు వేయాలి, ప్రార్థించినప్పుడు ప్రార్థించాలి, కన్నీరు వేసినప్పుడు కన్నీరు వేసాలి, మోకాలు వేసినప్పుడు మోకాలు వేయాలి. గతకాలపు అనుభవాలు విడిచిపెట్టాలి. గతకాలపు నిర్లక్ష్యము, గతకాలపు అశ్రద్ధత, గతకాలపు ఉన్నటువంటి యొక్క భక్తిహీనత విడిచిపెట్టాలి. ఇప్పుడు నీవు ఆత్మ పొందుకొని, ఇప్పుడు అభిషేకాన్ని పొందుకొని, ఇప్పుడు శక్తిని పొందుకొని, ఇప్పుడు దేవునిలో ఎంతగా అంటే అంతగా నీవు స్తుతి నొందిన దానిగా స్తుతించి ఆరాధించి నిన్ను నువ్వు మైమరిచిపోయి అంతగా ఉండాలి. మీరు అంటారు అప్పుడు, అయ్యా మరి మమ్మల్ని మోకాలు వేయమంటున్నారు, మమ్మల్ని మోకాలు వేయమంటారు, మరి మీరు వేస్తున్నారా అని అంటారేమో. అంటారు, వస్తుంది ఆలోచన. బోధ చెప్తున్నప్పుడు బోధకు తగినట్టు ఉండాలి కదా. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాక్యాన్ని తగ్గట్టు ఉండాలి కదా. ఇప్పుడు నేను వేస్తానో లేదో తెలియాలంటే నా మోకాలు మీరు చూడాలి. అర్థమవుతుందా? నా భక్తి నీకు తెలియాలి అంటే, నా మోకాలు అనుభవం నీకు తెలియాలంటే నా మోకాలు నువ్వు చూడాలి. కాయలు కాసి ఉంటాయి, నల్లబడి ఉంటాయి, ఇచ్చినావా? నీ భక్తి తెలియాలంటే నీ మోకాలను చూస్తే అర్థమైంది. స్త్రీకైనా పురుషుకైనా మోకాలు కాయలు కాయాలి, మోకాలు మచ్చలు పడిపోవాలి. అక్కడ నీ భక్తి తెలిసిపోద్ది. నీకు మోకాల అనుభవం ఉందా లేదా, నీకు ప్రార్థన అనుభవం ఉందా లేదా, అస్సలు నీకు ఆ భక్తి అనుభవం ఉన్నదా లేదా అనేది అక్కడ తెలిసిపోయింది. అవునా? నీ మోకాల అనుభవం దగ్గర తెలిసిపోయింది. అందుకే అంటున్నాను, నా భక్తి నీకు తెలియాలంటే నువ్వు నా మోకాలుని చూడాలి. మోకాలు నల్లబడిపోయి ఉంటాయి, మోకాలు కాయలు కాసి ఉంటాయి, గిలకలు కాయలు కాసి ఉంటాయి. గిలకలు అంటే తెలుసుగా, మోకాళ్ళ దగ్గర కాదయా, శీలమండల దగ్గర ఉంటాయి, కింద పాదాల దగ్గర ఉండేవి, నల్లబడిపోయి కాయలు కాసి ఉంటాయి. ఎవరు చెప్పవలసిన పలేదు, అవి చూస్తే అర్థమైపోయింది. కోడలు చక్కదనం అంట, కాళ్ళ గోలు కాడ తెలిసిపోయిందంట. అమ్మ కాళ్ళ గోలుకే సరైన ఇది ఎంత పనికి మానదని, ఎంత పని మంత్రానో అర్థమైపోయిందంట. ఆ కాళ్ళ గోలునే సరిగా సరి చేసుకొని కట్ చేసుకొని శుభ్రం చేసుకున్నటువంటి ఈవిడ ఇంటినే శుభ్రం చేసిందని అక్కడికి అర్థమైపోయిందండి. ఇంటికాల వాళ్ళకి దగ్గర అంటారు, ఏది సంబంధానికి వెళ్ళడానికి. అందుకే అమ్మాయిని నడిపిస్తూ ఉంటారు. నాకు దగ్గరంటారమ్మా, ఇటున్నాడమ్మా అంటే అమ్మాయి నడక మంగళగిరి పోతుందా, తెనాలి పోతుందా చూద్దాం. నడక అటు ఒక కాలు పోతుందా, ఇటు పోతుందా చెయ్యి అర్థమవుతుందా? ఇది చూస్తారు, అబ్బో ఇది మామూలు కాదు బాబు, అర్థమైపోయింది పూర్వీకులకి. తర్వాత కొంచెం ఎత్తమ్మా అంటారు. అమ్మ ఎత్తంగానే అమ్మ కాలగోళ్ళు, అమ్మకి ఏమన్నా సెంట్రింగ్లు ఏమైనా చేసి ఉన్నాయా, సెంట్రింగ్ అంటే దాంట్లో ఏమైనా వేసి ఉన్నాయా, బెండ్లు తిరిగితే వంకలు తిరిగితే రకరకాలుగా ఉంటాయి. తెలిసిపోయింది లేదు, మాట్లాడండి.
అలాగనే భక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో ముఖ ఛాయలు తెలియజేస్తాయి. ఆ ప్రకాశము, ఆ తేజస్సు, ఆ వర్చస్సు ముఖములో కనబడుతుంది. ఆయన సూర్యుని వలె, ఆయన వస్త్రములు సాకలి చదువు చేసిన ఆయన ముఖ రూపము దగమని సూర్యుని వలె మెరుస్తుంది. రూపాంతరము చెందాడు. ఎప్పుడు చూసిన మోకాలు ఆయనకి, ఎవరికి? యేసయ్యకి. ఎప్పుడు చూసిన కొండలకు వెళ్ళేవాడు, ఎప్పుడు చూసిన మోకాలు వేసేవాడు, ఎప్పుడు చూసిన ఆయన శ్రమతని రక్తముగా మార్చేంతగా మనకు శ్రమటే పడదు. మనకు మోకాలు వేయలేము. అదేమంటే మనము నొప్పులు 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 అని అంటాం. కానీ బైబిల్ చెప్తుంది, చూడండి పరిశుద్ధ లేఖనం నుంచి యోబు గ్రంథము దయచేసి 39వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. అడవిలో కొండ మేకలు ఈయన కాలం నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు 1000 కాలము నీవు గ్రహింపగలవా? అవి మోయు మాసములను నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి, అదండి చెప్తున్నాడు. అవి గర్భము దాల్చి అవి నెలల 2 వరకు మోసి ప్రసవ దినాలు వస్తాయంట. కనటానికి అమ్మా ఏంటి? కనటానికి వంగి, ఏంటి వంగి? ఎలా వంగి అంటే మీకు చెప్పేగా, వంగి అంటే మీకు చెప్పేగా. నా తోడు ప్రతి మోకాలు ఏది లెగవలేనటువంటి ఆ కొండ మేకలు కావచ్చు, ఆ లేలు కావచ్చు, లెగవలేనటువంటి గర్భము దాల్చి ఉండి ప్రసవ వేదన పడుతున్నటువంటివి. అర్థమవుతుందా మీకు? మైండ్లోకి వెళ్ళాలి, మీ మనసులోకి వెళ్ళాలి. అవి లెగవలేనివా కావా? అవి గర్భిణీవా కావా? అవి నొప్పులు పడుతున్నాయా లేవా? అవి ప్రసవ వేదన పడుతున్నాయా లేవా? అయినా సరేనంట, నొప్పులు పడుతున్నా, ప్రసవ వేదన పడుతున్నా, అవి లెగవలేనివైనా, గర్భం దాల్చినవైనా అవంట వంగి పిల్లలను కనును అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే మీకు అర్థమై ఉంటుంది అసలు. ఆల్రెడీ మీరు స్త్రీ యొక్క తత్వంలో, మీ స్త్రీ ధర్మంలో మీరు ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి, 3వ నెల కాడి నుంచి 4, 5, 6, 7, 8, 9, 10 మీరు మోస్తూ మీ పడుతున్న మీ ప్రసవ వేదన కాలవసరికి ఎన్ని నొప్పులు ఉంటాయి, ఎంత ప్రసవ వేదన ఉంటుంది. ఆ నొప్పులు పడి, ఆ ప్రసవ వేదన పడి కంటదా లేదా? మాట్లాడట్లా. ఇక్కడ ఈ అడవి మేకలు, ఈ కొండ మేకలు, ఈ లేళ్ళు అవి నొప్పులు పడేసినప్పుడు, అవి ప్రసవ వేదనతో నిండి ఉన్నప్పుడంట వంగి తమ పిల్లలని కంటే అంట. ఇప్పుడు నువ్వు కూడా పిల్లలను కనాలి, నేను పిల్లలను కనాలి, మీరు పిల్లలను కనాలి. కనాలంటే అసలు ముందు ఏం దాల్చాలి? మాట్లాడట్లా. అసలు గర్భం దాల్చాలిగా. ఏది అసలు అనుభవం? ఏది? ఆత్మీయ పిల్లలను కనాలిగా. శరీరానుసారమైన పిల్లల గురించి మాట్లాడలే ఇక్కడ. ఆత్మానుసారమైన పిల్లలు కనాలిగా. నువ్వు గర్భము దాల్చాలిగా. ఆ ప్రసవ వేదన పడాలిగా. ఆ నొప్పులు నీకు తగలాలిగా. ఆ వంగిన అనుభూలోనికి నువ్వు రావాలిగా. పిల్లల కన్నా అనుభూలోనికి నువ్వు రావాలిగా. ఆ లేళ్ళు ఈయన అనుభూలోకి వచ్చినట్టుగా, ఆ కొండ మేకలు ఈయన అనుభూలోకి వచ్చి పిల్లలను కన్నా అనుభూలోకి వచ్చినట్టుగా నువ్వు రావాలిగా. ఏం మాట్లాడరే? ఏది మరి? అక్కడ రాసుడు పుట్టినట్టు చూడు అన్నమాట. అవి వంగి తమ పిల్లలు కలను, తమ పిల్లలను
1000 అన్న కాడ ఫుడ్ 2 చూడండి. అది ఏంటి? నొప్పులు. అయినా సరే నొప్పులే. ప్రసవ వేదన పడ్డం మానేసినాయా? నిన్నే అడుగుతున్నాను అమ్మాయి, ప్రసవ వేదన పడ్డం మానేసినాయా? నొప్పులు పడటం మానేసినాయా? వంగటం మానేసినాయా? కనటం మానేసినాయా? మరి ఏంటి? మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మూలవాక్యులు అంటాడు అవంట వంగి పిల్లలను కనటం వల్ల, తమ పిల్లలను కనటం వలట నొప్పులు తగ్గుతాయి అంట. బాగా వింటారా అమ్మా? ఎప్పుడు నొప్పులు తగ్గుతాయి? అది అర్థమవుతుంది నీకు? అర్థమవుతుందా? వంగి పిల్లలు కన్న తర్వాత నొప్పులు తగ్గుతాయి అంట. ఈ రాత్రి కాల సమయంలో నీ నొప్పులు కూడా తగ్గేది ఎప్పుడు? వంగినప్పుడు. వంగటం అంటే ఏం చెప్పా? మోకాళ్ళు వేసినప్పుడు నీ నొప్పులు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ రోగం పోతుంది, నీ వేదన పోతుంది, నీ ప్రసవం పోతుంది. ఖచ్చితంగా దేవుని కార్యము జరుగుతుంది. మీకు మరలా చెప్పనా? గర్భము దాల్చి నెలల నిండు వరకు ఆ ప్రసవ వేదన పడే వరకు ఏముంటాయి? నొప్పులు, బాధలు, ఆయాసం, లెగవలేనితనం, లెగవలేకుంటుంది. అవునా? ఎప్పుడైతే ఆ పిల్లల కంటదో, ఆ పిల్లల కంటదో, ఇక నొప్పులు అనేవి ఉండవు. మీరేమో అనుకుంటారు ఈ మాటలు అంటే? నీ నొప్పులు కూడా పోవాలి అంటే, నీ వేదన కూడా పోవాలంటే, నీ బాధలు కూడా పోవాలంటే, నీ ప్రయాస కూడా పోవాలంటే, నీ అలసట, నీ ఆయాస కూడా పోవాలంటే నువ్వు మోకాళ్ళు వెయ్యి. అప్పుడు నీ వేదన తొలగిపోతుంది, నీ రోదన తొలగిపోతుంది, నీ ఆయాసం తొలగిపోతుంది. నువ్వు పడుతున్న బాధ, నువ్వు మోస్తున్న ఆ నిందలు, అవమానాలు తొలగిపోతాయి, ఆ నొప్పులు తొలగిపోతాయి. అప్పుడు వరకు నువ్వు పడిన ఆ ప్రయాస, బాధ, వేదన, కష్టం అంతా కూడా ఏమైపోద్ది? తొలగిపోతుంది. ఎప్పుడు? మూలవాక్యం ఏం చెప్పండి? ఎప్పుడు? వంగినప్పుడు. ఇప్పుడు మన శరీరం ఏమంటది? ఒక్కితే నొప్పులు వస్తాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వంగితే నీ నొప్పులు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ ప్రసవ వేదన పోతుంది, నీ ఆయాసం, నీ భారం, నీ అవమానం, నీ నిందలు తొలగిపోతాయి అమ్మా అని బైబిల్ చెప్తుంది. శరీరం ఏముంటది? వద్దు అమ్మా, వద్దు, నొప్పులు తట్టుకోలేవు, అప్పు ఇంకా ఉంచుకుంటే పెరుగుతుంది అమ్మా, ఉంచుకుంటే ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి అమ్మా. అర్థమవుతుందా? నేనంటే 2 కాళ్ళు చేతులు పడిపోయినాడిని, మరణానికి సమీపస్తుని ఉన్నటువంటి వాడిని, నా శరీరం బలహీనము, లేవలేని స్థితిలో 3 నెలలు 15 రోజుల వరకు నేను లేచి భూమి మీద నడవలేదు. నువ్వు నేను ఒకటేనా? మరి నన్ను చూసి నువ్వు భాష పెట్టేస్తావా? నన్ను చూసి భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి నువ్వు గుండ్రంగా ఉంటావా? అసలు నీకు ప్రసంగం చెప్పిన తర్వాత ఈ రోజు కూడా నేను మానేసేసాను. ఒకప్పుడు తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను తెలుసా? నేల మీద పెట్టేవాడిని. నా ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా? నా ప్రభు పాదాలు పట్టుకున్నంత ఫీలింగ్ వచ్చింది నాకు అప్పుడులో. విన్నారా? నా ప్రభు పాదాల మీద పడ్డాను, నా ప్రభు పాదాల మీద పడ్డంత ఫీలింగ్తో ఇలా పట్టుకున్నంత ఫీలింగ్. నేను కన్నీళ్ళు విడిస్తున్న, పాదాలు తడిపోతున్నాను, ఆ కుర్రతో తుడిసిదే అంత ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడిని.
కానీ వాక్యం తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత నేను అలా దిండు మీద కానీ కింద కానీ ఆనించడం మానేశాను. చూసావా సహోదరుడా? ఏం చూసావు? దిండు కానించుకోవడం చూసావా? అంతకుముందు ఒక్క బోర్లు కాబట్టి తల ఉంచుకొని ఉండేవాడిని. అట్లాంటిది ఇప్పుడు తల ఎత్తుకుంటున్నా. విన్నావా? ఆకాశం వైపు చూస్తున్నా, ఆయన వైపు చూస్తున్నా, ఆయన ముఖం వైపు చూస్తున్నా. మీకు అర్థమవుతుందా? కింద పాతాళం ఉంది. బుద్ధిమంతుడు కింద ఉన్న పాతాళం తప్పించుకుంటూ పరమలకు పోవు. కనుక ప్రతి విశ్వాసి పై వైపునే చూడాలి, ప్రతి సేవకుడు పైనే చూడాలి. భూ సంబంధమైన వాటి వైపు చూడక పైనున్న వాటినే వెతకండి అన్నాడు. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మోకరిస్తే కింద వెంకే, మోకరిస్తే పాతాల వెంకే, మోకరిస్తే ఎవరైనా చూస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడండి. అయ్యో సైతాన్ని గడమ్మది ఎంత పాతాలు ఉంది. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నావు? సాతాను వెంక, భూ సంబంధమైన వాటి వెంక, శరీర సంబంధమైన వాటి వైపు చూస్తున్నావు. అదే కనుక నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా పైనున్న వాటి మీదే మనసు పెడితే పైకే చూస్తావు. గుండ్రాయిలాగాను, భూమి గుండ్రం ఉందను వెనకమల ఎత్తి కిందకి దించి. యేసయ్య గారు చెప్పాడు, జగన్నాథపురంలో మందిర ప్రతిష్ఠకు వచ్చేసి కొంతమంది మందిరంలో చండాలంగా వెనకమాల అంటే మీరు అంటారు. నీకేం అర్థం కాలేదా? ఆయనకు అర్థం కాలేదంటాడు. అంటే చెప్పిమంటున్నాడు నా చేత. వెనకమాల గుడ్డెత్తి ఎదరికి తలకాయ దించి అట్టాడు చండాలు పనులు చేయమాకండి అని చెప్పాడు. ఎవరు? యేసన్న గారు. మళ్ళీ ఇంకో అనుభవం చెప్తే యేసన్న గారిని చెప్పనా? ఒక విశ్వాసి, ఒక సహోదరి ఇద్దరు ముగ్గురు బిడ్డల కన్న తర్వాత వెళ్ళి, అన్నగారండి ఆపరేషన్ చేయించుకోమంటారా వద్దంటారా అని అడుగుతుందంట. ఆదాముకి కయ్యోను, ఏబేలు, తర్వాత ఇంకా ఆల్నీయులు పుట్టారుగా, మాట్లాడి ఆ తర్వాత ఇంకా జనరేషన్ ఇంకా వచ్చారుగా, వాళ్ళందరికీ ఆపరేషన్ లేవుగా అన్నగారు, మరి నన్ను ఆపరేషన్ చేయించుకోమంటారా వద్దంటారని ఆ వాక్యాన్ని ఆయన ముందు మీద పెట్టి వాళ్ళని అడిగిందంట. వింటారా? యేసన్న గారు తల దించుకొనే మాట్లాడాడంట, కానీ ఇట్లా తలెత్తింటామంట చూడలేదంట. వింటున్నారా? తల దించుకొని ఇట్లా మాట్లాడాడంట, కానీ ఇలా తలెత్తి ఆమెతో మాట్లాడదా. ఆమె చెప్పిన సాక్ష్యం చెప్తున్నా మీతో. సరే, అప్పటికి ఆయన ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన పెండ్లి కాలేదు, పెండ్లి లేనటువంటి వాడు. ఆయన ఒక విధంగా దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు. మరొక మారు కూడా మరలా వెళ్ళి అడిగిందంట, ఏంది ఆపరేషన్ చేయించుకోమంటావా వద్దంటావా? బైబిల్ ప్రకారంగా ఆపరేషన్ చేయించుకోవడం కరెక్ట్ అంటావా? ఉందా అసలు బైబిల్ ఆపరేషన్ చేయించుకున్నట్టు? కానీ ఇట్లా మాట్లాడిందంట. అప్పటికి కూడా ఆయన తలెత్తి ఆమె చూసి మాట్లాడేదాన్ని, కానీ ఎప్పుడు ఎట్ట మాట్లాడంటే తల దించుకొని మాట్లాడుతుందంట. ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నంటే, దేవునితో మాట్లాడేటప్పుడు తల ఎత్తుకొని మాట్లాడు, మనుషులతో మాట్లాడేటప్పుడు తల దించుకొని మనస్సుని చూడకుండా మాట్లాడాలి. అర్థమవుతుందా? ఆ అనుభవం చెప్పాడంట. వింటున్నారా? ఏంటన్నా నేను వచ్చి నీతో మాట్లాడుతున్నా, కనీసం నా యొక్క చూసైనా మాట్లాడట్లేదు అన్నప్పుడు చెప్పాడంట, అమ్మా నేను పెండ్లి కాని వాడిని. ఎవరిని? నేను పెండ్లి కాని వాడిని. నువ్వు నన్ను అడిగితే కటింగ్ గురించి నాకే తెలుసు. కటింగ్ గురించి ఎవరు అడుగుతుంది? పెండ్లి కాని ఆయన్ని అడుగుతుంది. ఆయన పెండ్లి చేసుకుని 300 కటింగ్ చేసుకోవడం లేదంటే అంతేనా?
ఆయన పెండ్లిగా కూడా పవిత్రుడిగా ఉండి ప్రతిష్టలో ఉంటే, అన్నా ఇది కరెక్టా వాక్యానుసరంగానైనా అని అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఆయన చెప్పాడంట. అప్పుడంటే అవునా మరి నేను 2 సార్లు వచ్చి నీతో మాట్లాడుతూ కనీసం నా ముఖం వైపోయినా చూసి మాట్లాడట్లేదు ఏంటన్నా అంటే అన్నాడంట, నా ప్రభు ముఖం చూడాలి కానీ నీ ముఖం చూడాల్సిన అవసరం నాకేంటి? ఒకవేళ నా ప్రభు ముఖం చూడకుండా నీ ముఖమే చూసేందుకు వశీకరణంగా ఉంటుందంట. ఏంటి వశీకరణ అంటే? చెడగొట్టేది, పాడు చేసేది. దేన్ని? ప్రతిష్టతని, పరిశుద్ధతని, కళ్ళని, మనసుని, హృదయాన్ని, ఆలోచనని పాడు చేసేది. నేను ఎందుకు పాడవాలి? ఏంటి? నేను ఎందుకు పాడవాలి? నా ప్రతిష్టతని, నా పరిశుద్ధతని, నా మనస్సుని, నా చూపు నేను ఎందుకు పాడు చేసుకోవాలి? అందుకు నీ వెంట చూసి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రభువు ముఖాన్ని మాత్రమే నేను చూడాలి. మనుషుల ముఖం చూసి మాట్లాడాల్సిన అవసరం లేదు అనంట. అందుకే మనము ఒకటి కిందంగా చూడకూడదు. చెప్పండి, దేవుని వెంకే, దేవుని ముఖమే, దేవుని ముఖ ప్రకాశమే చూడాలి. రెండోది, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నిగారించి చూడకూడదు. స్త్రీ పురుషుని చూడకూడదు, పురుషుడు స్త్రీని చూడదు. సాతాను వశీకరణ చేస్తాడు, వ్యామోహాలు కలుగు చేస్తాడు, ఆలోచనలు పుట్టిస్తాడు, తలంపులు పుట్టిస్తాడు. హృదయములోనికి వాడు ప్రవేశించి పాపానికి ప్రేరేపిస్తాడు. ఈ ప్రతిష్టత, ఈ పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మాట్లాడండి, పాడు చేయటానికే వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. అందుకు అవసరమైతే ఒకటి, దేవుని ముఖాన్ని చూసి మాట్లాడు. 2, భూ సంబంధమైన వాటి మీద మాత్రం మనసుకు పెట్టక ప్రార్థన చేసేటప్పుడు కిందకి దించేసి ప్లేట్ కనుక ఎట్టా ఎట్టా దిగిందంట. అర్థమైందా? ప్లేట్ ఆకాశంలో వచ్చినప్పుడు వచ్చింది సమానంగా. ఇక ల్యాండ్ అవ్వాల్సింది ఏం చేసింది? ఇక్కడ దిగింది. వెనకమాలది ఏమో పైకి ఎత్తింది, కిందదేమో మీరు వెనకమాలది ఎత్తమాకండి, కిందకి దించమాకండి. ఇది 2వ ప్రసంగం నేను చేయటం మీకు. ఆ ప్రసంగంలో ఆ రోజు మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మరలా ఆ కింద అనేదాన్ని మానేశాను. నిజంగా చెప్తున్నా, బలిపెట్టి దగ్గరండి. ఒక్కోసారి నా శరీర బలహీనతను బట్టి మెడలు నాగి ఒకవేళ ఇబ్బంది అలా ఉంచుదామా అనిపించింది. మళ్ళీ ఎందుకో నాలో నుంచి నా ప్రభు వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. కనుక గమనించు దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు వంగితే నీ నొప్పులు పోతాయి, నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ నిందలు, అవమానాలు తొలగిపోతాయి. అమ్మో నేను వంగలేను, అర్థమైందా? అమ్మో నేను వంగలేనంటే నీ నొప్పులు పావు, ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి, బాధలు ఇంకా ఎక్కువ అవుతాయి, కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి, కన్నీళ్ళు ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకే ఈ రాత్రి నుంచి అయినా సరే వంగు. ఏం చేస్తావు? వంగు. నువ్వు వంగటం ఏంటి? నీకోసం ఆయనే వంగుతుంటే. ఎవరు మాట్లాడండి? ఎవరు? యేసయ్యే వంగుతున్నాడు. వంగలేదా? చూడండి, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 20 వచనం చూడండి. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు, సాగునకు విధించబడిన వారి విడిపించుటకును
ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి అని చెప్పండి. ఆయన ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి ఎక్కడది మీరు చెప్పండి. ఎక్కడెక్కడైనా ఉన్నతమైనది ఉందా? ఉన్నతమైనది అది యెరూషలేము. ఆ ఉన్నతమైన పరిశుద్ధ స్థలము అది పరలోకము. ఆ ఉన్నతమైన స్థలము సియోను. అక్కడ ఉండి శరలో ఉన్న వారి మూలుగులను సావునకు ఇస్తారు. వెంటనే దాన్ని క్యాచ్ చేసుకోవాలి. సావునకు విధించబడిన వారిని చూశారండి. ఎన్నిసార్లు మనల్ని విడిపించాడు. ఈ పాటికి ఎప్పుడో చనిపోవాలి. మొదటికి ఫస్ట్ డే కరోనాకే చనిపోవాలి, సెకండ్ డే కరోనాకే చనిపోవాలి, తెలుసా మీకు? కానీ ఆయన మనను విడిపిస్తూ వచ్చాడు. సాతానుడు మన మీద కన్ను వేసినప్పుడు, శత్రువు మన మీద దాడి చేసినప్పుడు, రోగాలు మన మీద దాడి చేసినప్పుడు, శ్రమలనేటువంటి బంధకాలు మనం అనుకున్నప్పుడు మూలుగుతుంటే ఏంటి? ఇక నా వల్ల ఈ శరలు ఈ శ్రమల నుంచి ఇక విడిపించేవారు లేరయ్యా. ఈ సాగుబోతు నుండి, ఈ మరణం నుండి విడిపించేవారు లేరా. కానీ నువ్వు మూలుగుతుంటే, నువ్వు అలసిపోతుంటే, నువ్వు కన్నీళ్ళు విడుస్తుంటే, ఆయన తన పరిశుద్ధ స్థలముల నుండి, ఆయన తన పరలోకం నుండి, నూతన యెరూషలేము నుండి, ఆ సియోనుల నుండి వంగి చూస్తూ శరలని శ్రమల నుండి విడిపిస్తున్నాడు. మరణం నుండి నేను విడిపిస్తున్నాడు. అందుకంటాడు సమాధిలోనికి పోనివ్వక అంటాడు కీర్తనకారుడు. ఎక్కడ? సమాధిలోనికి పోనివ్వక 103 అంటాడు కదా, అంటాడు లేదా? అదే ఈజీగా ఏమంటాడు? మనం నిన్ను స్తుతించిన సమాధిలో ఎవరైనా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తారా? ఈ దినం నేను సజీవుడనైనా నిన్ను స్తుతిస్తాను. అవునా? హిజ్కియా సరిపోవాల్సినాడు కదా. హిజ్కియా మూలిగాడు, కన్నీళ్లు విడిచాడు. దేవుడు మరణము నుండి హిజ్కియాని విడిపించాడు. ఆయన వంగి చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? వంగి చూస్తున్నాడంటే ఏమర్థమైంది? వంగి చూస్తున్నాడంటే ఏమర్థమైంది? పిచ్చి మొక్కలారా చూడండి. వంగి చూస్తున్నాడంటే ఏమర్థమైంది మీకు? చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన కూర్చున్న వాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయన. అది ఏం చేస్తున్నాడు? మన కొరకు. ఎలా వంగి అంటే ఏం చెప్పాను మీకు? అక్కడ కూడా ఆయన మోకాలు వేసి విజ్ఞాపన చేస్తున్నాడు. శరలో ఉన్న మనల్ని, మూలుగుతున్న మనల్ని, సావులో ఉన్న మనల్ని ఆయన విడిపించడానికి మన పక్షంగా అక్కడ వంగి విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమవుతుంది మీకు? కానీ ఇక్కడ మనకు వంగట్ల. అక్కడ ఆయన వంగి మోకాలు వేసి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం మనకి వంగట్ల. ఒక మాటలో చెప్పండి, ఆవితి కాట్ల. మనకి ఏం కాట్ల? ఆవితి కాట్ల. భక్తి అర్థం కాట్ల. ఈ రోజుకి ఇలా బ్రతికున్నామంటే దేవుడు కాదా? శరల నుండి, శ్రమల నుండి, కీడు నుండి, తెగుల నుండి, వైరస్ నుండి, మరణాల నుండి, అపాయాల నుండి ఇలా ఎందుకు మనం విడిపించబడదంటే ఆయన వంగి చూస్తున్నాడు. అర్థమవుతుందమ్మా?
వంగి చూసి నాకెందుకులే అనుకున్నాడా? అనుకోకుండా ఏం చేశాడు? రోమి ఆసుపత్రి ప్రకారము ఆయన మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు. సైతాన్ గారు ఊరుకోవట్లేదని, సెలరైపోతున్నాడని, శ్రమల్లో, శరల్లో, బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, రోగాల్లో, సమస్యల్లో పడి మనం నానాభికలుగా నలిపి పిండేస్తున్నాడని చెప్పేసి ఆయన వంగి చూసి విజ్ఞాపన చేస్తుంటే ఈనాటి ఉన్న మనకి అర్థం కావట్లేదు, ఊళ్ళో ఉన్నట్లేదు. అర్థమైతే భక్తులు ఇంటికి అడుగుతారమ్మా, చెప్పండి చెప్పండి. ఆయన నా కొరకు నీ కొరకు ఇంతగా వంగిపోయి ఆయన విజ్ఞాపన చేస్తుంటే సంఘం విజ్ఞాపనకు రావద్దా? సంఘం విజ్ఞాపన ప్రాంతానికి రావద్దా? ఎంతకాలం ఇళ్ళకాడ ఉంటారు? నాకు అర్థం కావట్లేదు. ఇంత భక్తి, ఇంత ఆత్మీయత నేర్పుతున్నా కానీ ఎక్కడ వేసేవే గొంగలి అంటే అక్కడే ఉన్నాడు, అక్కడే ఉంటున్నారు తప్ప ఈ సంవత్సరం అనుకుంటూ వచ్చాం. సంవత్సరం కూడా అయిపోయింది, సంవత్సరాంతంలోకి వచ్చేసాం. ఈ సంవత్సరం అంతా వచ్చిన ఒడిదుడుకులు, తెగుళ్ళు, వైరస్లు, రోగాలు, మరణాలు, సమస్యలు, అబ్బా కష్టాలు, కన్నీళ్ళు. అయినా 12వ నెలలోనికి 11వ తారీఖు ఈరోజు కదా, 11వ తారీఖులో తీసుకొచ్చాడు. ఒక్కరికన్నా కృతజ్ఞత ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచన ఉందా? భూ సంబంధమైన వాటి వంగిద్దా? ఇద్దరికి ఎంత అలిసిపోయినా, ఎంత సొమ్మసిలినా, ఎంత బాధ అయినా, ఎంత నొప్పులైనా ఇక్కడే రావడానికి అలాగే నొప్పులు. కానీ వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా, వాళ్ళ కంటికి నచ్చినట్టుగా భూ సంబంధమైన వాటి విషయాల్లో ఎంత రోగమైనా, నొప్పులైనా, ఎంత బాగా పోయినా పరుగులెత్తుతారు, ఉరుకుతారు. కాదా? దేవుడు బాధపడతాడు. నేను మీకోసం వంగి మోకాలు వేసి నేను మీ కొరకు విజ్ఞాపం చేస్తుంటే మీరు బలాదులుగా తిరుగుతారా? సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడి 12వ నెల 11వ తారీఖు వరకు నేను మీ కుటుంబం చుట్టూ కలిసి వేసి శరలు, శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు జొడిపించి మరణాలకు అప్పగించకుండా నేను మిమ్మల్ని ఈ రోజు వరకు ఇలా ఉంచి విజ్ఞాపన ద్వారా నేను మీ సమస్యలను విజ్ఞాపన ద్వారా మీ చుట్టూ కంచి వేసి మీ కుటుంబాల చుట్టూ భద్రతని ఏర్పరిచి దూతలకు సెలవించి మీకు పరిచర్యను చేస్తుంటే బాధపడ్డా? దేవుని సన్నిధి విలువ తెలుస్తుందా? పోషకుడు ఎవరు? పాలకుడు ఎవరు? ప్రేమించేది ఎవరు? హత్తుకునేది ఎవరు? ఏమండి? నేను దీవించి పంపేది ఎవరండి? నేను ఆశీర్వదించి పంపించేది ఎవరండి? మరి ఎందుకని చూడండి, పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాటలు మీ కొరకు చదివిస్తున్నాను. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూసారా? చదవండి. 7వ వచనం చదువుతారా? వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఆయనే కనుక ఒకవేళ వంగి ఉండకపోతే రాళ్ళతో కొట్టామని చంపేసేవాళ్ళు. నేనేమంటే ఏనండి, ముగింపు తీసుకొచ్చేస్తాను. నీ పాపాన్ని బట్టి అయితే నువ్వు ఎప్పుడో చనిపోవలసిందని, నా పాపాన్ని బట్టి అయితే నేను ఎప్పుడో చనిపోవలసిందా వాడిని నేను. అర్థమవుతుందా? దేవుని నీతి ముందు నా నీతి ఏం పనిచేస్తుంది? పనిచేస్తుందా? దేవుని పరిశుద్ధత ముందు నా పరిశుద్ధత పనిచేస్తుందా? కృపచేత మాత్రం రక్షించబడ్డా లేదా మన నీతిని బట్టా? కృపచేత మాత్రమే మనం ఈ కృపాసనతకు చేరగలిగామా లేకపోతే మన పరిశుద్ధత బట్టా? కృపచేతగా. లేకపోతే మన పాపం బట్టి ఎప్పుడో చచ్చిపోవలసిన వాళ్ళే కదండి, కదా? అందుకు ఆమె పాపం బట్టి అయితే ఆమె ఎప్పుడో చచ్చిపోవలసిందే, రాళ్ళ చేత కొట్టబడవలసి ఉండవలసిందే.
కానీ ఆయన వంగటం మూలన ఎన్నిసార్లు ఉన్నాడు కదా, 2 పర్యాయాలు ఉంది అక్కడ. అవునా? చూడండి. అదే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయచుండు. వారు ఆయన పట్టు వదలక ఏమో చంపాలి, రాళ్ళతో చంపాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కదిలిమాట, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా చంపాలని పట్టు వదలక అడుగుతున్నారు లేదా? వాస్తవికంగా అయితే మోసే ధర్మశాస్త్రాన్ని సరిపోయినట్టుగా ఏమో చంపబడాల్సిందే. కానీ కృపందే వంగిపోయింది, కృపందే వంగి రాస్తుంది, కృపందే కృప తల వచ్చింది. నీ తల పైకెత్తింది, నా తల పైకెత్తింది, మన తల పైకెత్తింది, అందరి తల పైకెత్తి ఆ సిలువల కృప తల వచ్చి చేతులు చాచి గాయాల చేత రక్తము కార్చి రక్షణను ప్రసాదించింది, నిత్య జీవాన్ని ప్రసాదించింది. అర్థంగా అట్లా రక్షించబడ్డానికి అయిపోయింది మా పని అనుకుంటున్నారు. ఇక తల వంచిన ఆయన గురించి, వంగిన ఆయన గురించి, విజ్ఞాపన చేస్తున్న ఆయన గురించి ఎవరికి భారం అనేది లేదు. అయిపోయింది. మాకు ఏం పడిపోయింది? ముద్ర పడిపోయింది. ఇంకేమన్నా ఆదివారం నాడు కనబడితే చాలా. ఒక్కటి గుర్తుపెట్టుకో, యోబు దగ్గరికి వెళ్ళలేదా? సంసోను దగ్గరికి వెళ్ళలేదా? మహాభక్తుల దగ్గరికి వెళ్ళింది. కానీ మహానుభావుడు మన పక్షాన ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. చనిపోయి మృతుల్లో నుండి లేచి సింహాసనము యొద్దుండి అంటే తండ్రి యొద్దుండి వంగి అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమవుతుందా? భారతీయ మాటలు చెప్తున్నాను. ఎప్పుడో చనిపోవలసిన వాళ్ళని, నా మాటకైతే నేను చనిపోవలసిన వాడినండి. ఎన్నిసార్లు అగత్యాలు, ఎన్నిసార్లు మరణాలు, ఎన్నిసార్లు రోగాలు, ఎన్నిసార్లు అపాయాలండి బాబు. కానీ నా కొరకు ఆయన వంగి రాస్తున్నాడు. అర్థమవుతున్నా? ఏ సాతానా అని రాస్తున్నాడు. ఆయన రాయకపోతే ఎప్పుడో అయిపోయేవాడిని, ఆయన వంగకపోతే ఎప్పుడో అయిపోయేవాడిని, ఆయన అడ్డుపడకపోతే ఎప్పుడో అయిపోయేదానివే. అర్థమవుతుందా? ఈ రాత్రి అయినా నువ్వు తెలుసుకో. నేను చెప్తున్నాను, సాదాసీదా భక్తి చేయొద్దు, అలవాటు భక్తి చేయొద్దు. నేను కోరేది ఒకటే, ఒక్క గోధుమ గింజ అయినా చాలని కోరుకుంటా. ఎందుకు? భూమిలో పడితే విస్తారమైన పండించిందని. అర్థమైందా? భూములు కనుక పడి చేస్తే అది మొలిస్తే చాలు, భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వస్తే చాలు, విస్తారంగా ప్రభు కొరకు పనిచేసి విస్తారంగా ప్రభు కొరకు ఫలించింది. చాలదా? ఆ ఒక్క గోధుమ గింజ చాలదా? ఆ గోధుమ గింజ లాంటి వారు మీరే కావాలని కోరుకుంటున్నారు. ఆ బిన్యామీన్ లాంటి వారు మీరే కావాలని కోరుకున్నారు. తన తప్పును తను తెలుసుకుని తన పాపమును బట్టి విడిచించబడిన అదిగో ఈ స్త్రీ లాంటిది కావాలని కోరుకుంటున్నాడు. మన జీవితానికి ఎన్నడూ తప్పు చేయలా, ఇక మన జీవితంలో ఎన్నడూ పాపం చేయలా, ఇక జీవితంలో ఎన్నడూ వ్యభిచారమో అలాంటి స్త్రీలు కావాలని కోరుకుంటున్నారు. ఇక లోకాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, అక్రమాన్ని విడిచిపెట్టేసిందిగా నా కోసమే సృష్టికర్త వండిపోయాడు, నా కోసమే ఆయన అడ్డుపడ్డాడు. పట్టు మొదలకు వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నాను. నన్ను కృప చేత బ్రతుకుని మార్చుకుంది, అలవాటుని మార్చుకుంది. ఈ రాత్రి నేను ఈ ముగింపులో నీతో మాట్లాడుతున్నాను. నీ కొరకు ఆయన ఇంకా వంగిపోయి జ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కనుకనే ఈ రోజుకి మనము ఈ 2021
ఈ డిసెంబరు 11వ తారీఖున ఇలా ఉన్నాము కాదా? ఏదో ఒక రాయి చేత, ఏదో ఒక తెగులు చేత, ఏదో ఒక రోగం చేత, ఏదో ఒక బాధ చేత ఎప్పుడో ఏమైపోవాలి? నాశ అయిపోవాలి, సమాధులు పాలైపోవాలి. కానీ కృపగల దేవుడు అడ్డుపడుతున్నాడు. వంగి విజ్ఞాపన చేస్తూ ఎప్పటికీ ఈ విషయమే రాస్తూనే ఉన్నాడు. సైతనం చూడాలనుకుంటుంది, నలిపేయాలనున్నది, వేసేయాలనున్నది. కానీ ఏం చేస్తాడు? మాట్లాడండి. రహస్యం అంతటి యెహోషువ ఉన్నాడు కదండి, ఆయన మీదే నేరం మోపినట్టు ఇది. వెంటనే ఏం చేశాడు తెలుసా? మలిన వస్త్రములు తీసి ప్రశస్తమైన వస్త్రాలు. నీకెన్ని వస్త్రాలు మార్చాడు? నీకేమైనా అర్థమైందా? నువ్వు కూడా ఎప్పుడో నీ మీద ఫిర్యాదులు చేస్తుంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? వస్త్రాలు మారుస్తున్నాడు. నా మీద కూడా ఫిర్యాదు చేస్తుంటే ఎప్పటికప్పుడు నా వస్త్రాలు ఏం చేస్తాడు? మారుస్తున్నాడు. ప్రేమ కదండి మనం అంటే. స్వరక్తం ఇచ్చాడు కదండి మనకి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడండి మనల్ని. ఎలా పోగొట్టుకుంటాడు? తప్పు చేసినా, పొరపాటు చేసినా క్షమించే మనసు కలవాడండి. నిన్ను వదులుకోడండి. మట్టిని మహిమగా మార్చి రేపొద్దున మహిమ సింహాసనం ఎదుట కూర్చుండబెట్టాలని కోరుకుంటున్నాడు. కనుకనే ఎప్పటికప్పటికి సాతాను ఫిర్యాదు చేస్తున్నా, ఎప్పటికప్పటికి పట్టు వదలకుండా అడుగుతున్నా, ఎప్పటికప్పటికి ఖర్చు తెచ్చి వేసి రోగాలు పెట్టి ఆస్తులు అంతస్తులు పిల్లలు పోగొట్టినా ప్రాణానికి హాని లేకుండా కాపాడుతూ వచ్చి కోల్పోయినది మళ్ళా తిరిగి ఇచ్చి. ఎవరండి చెప్పండి? సాతానుడు ఊరుకుంటాడా? కుటుంబాన్ని, బిడ్డలని, జీవితాన్ని, ఆస్తులు, అంతస్తుని, అప్పులు, తిప్పులు, అనారోగ్య పాలు చేస్తాడండి. కానీ వంగిపోయాడు, తల వంచాడు. ఇప్పటికీ రాస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మలినమైన వస్త్రాన్ని తీసివేస్తున్నాడు. వస్త్రం దేని గుర్తు? క్రియలకు. ఎప్పటికప్పుడు మన క్రియలను సరిచేస్తున్నాడు. ఇప్పుడు హలో, మనం స్టూడెంట్స్ అనుకుందాం, ఏదో రాసుకెళ్ళి ఇచ్చాము, మాస్టర్ గారు రైట్ అక్కడ ఏం చేస్తాడు? ఆ తప్పుని ఎప్పటికప్పుడు మన తప్పుని ఏం చేస్తాడు? సరి చేస్తున్నాడు. ఎప్పటికప్పటికి మన క్రియలను సరి చేస్తున్నాడు. ఎప్పటికప్పటికి మలినమైన వస్త్రాన్ని మార్చేసి ప్రశస్త వస్త్రాలు చేస్తాడు. ఇప్పటికి అలా ఎన్నిసార్లు జరిగిందో. లేకపోతే ఊరుకుంటాడన్నవా? మామూలుడు కదా వాడు. ఫిర్యాదులు మేనాడు, కంప్లైంట్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అయినా ఎప్పటికప్పటికి ఏంటంటే నీకు అంత ప్రేమ అలాంటే ఏంటికి నీకు అలాంటే నీకు అంత ప్రేమ అని అడిగింది. అప్పుడు ఏమంటాడు? స్వరక్తం ఇచ్చే వాళ్ళ కోసం, మహిమను విడిచి వెళ్ళే వాళ్ళ కోసం నా ప్రాణాన్ని వారి కొరకై కనకనే వాళ్ళంటే నాకు ఇష్టం. ఇంకో మాట చెప్పనా? వాళ్ళు నా పోలికలో ఉన్నారు, వాళ్ళు నా స్వరూపంలో ఉన్నారు, వారు నా స్వభావంలో ఉన్నారు. నీకు ఆ స్వభావం లేదు, నీకు ఆ పోలిక లేదు. నేను వాళ్ళు ఒకటి, నా పోలిక వాళ్ళ పోలిక ఒకటి, నా స్వభావం వాళ్ళ స్వభావం ఒకటి. ఈ రాత్రి గారు ఆలోచించండి, పరిశీలించండి. ఇప్పటికైనా మనం కూడా ఏం చేయాలి? వంగిపోవాలి, మోకాళ్ళు వేసి నలగ కొట్టుకోవాలి, కన్నీళ్లు కార్చాలి, పాపము విషయమై పశ్చాత్తాపడాలి. ఇక ఎన్నటికీ పాపము చెయ్యని వ్యక్తిగా మారిపోవాలి. నీ కొరకు నా కొరకు వంగిపోయిన ఆయన విజ్ఞాపన చేస్తున్న ఆయన చూడు. నీ కొరకు తల వంచి ఎప్పటికప్పటికి రాస్తున్న ఆయన చూడు. ఎప్పటికప్పటికి మలినమైన నీ క్రియల్ని
మార్చివేసి నీకు ప్రశస్తమైన వస్త్రం నీకు ధరింపు చేస్తూ సాతానికి అవకాశము లేకుండా చేస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆలోచించి పరిశీలించి నీ హృదయంలో నుంచి ఒక మార్పు కలగాలి. నీ ప్రార్థనలో ఒక మార్పు కలగాలి. నువ్వు మోకరించే దాంట్లో ఒక మార్పు కలగాలి. అవసరమైతే నొప్పులు పుట్టినాయి అబ్బా, శరీరం శివళ్ళు పట్టి అబ్బా, ఇక నిలవలేకపోతే మునిగిపోతుంది అనుకున్నప్పుడు కాస్త కిందకి దిగొచ్చు. అవునా? ఆ ప్రసంగం చెప్పిన నాలుగు కనపడ్డారమ్మా నాకు. మోకాళ్ళు 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 చూసి మురిసిపోయా. వాక్య వేళలో పనిచేసింది, పాట వేళలో పనిచేసిన 3 వారాల తర్వాత చూస్తున్నాం మళ్ళా. మళ్ళీ కొండలో బాగేసినట్టుగా మళ్ళీ ప్లేట్ దిగినట్టుగా పైన ప్లేట్ చేయాలి. ఇక మరలా ఇక అయిపోయినా ఆ వాక్యం మర్చిపోయారా? మీరు నమ్మండి నమ్ముకోండి, ఆ రోజు మీకు ప్రకటించనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫీలింగ్లో మార్పు రాలా, నా భంగిమలో మార్పు రాలా. అలాగే చూస్తున్నా ప్రభుత్వ. హల్లెలూయా. మరి నీ జీవితాల్లో కూడా ఆ మార్పు రావాలి, ఆ భక్తి రావాలి. మోకాలు వేస్తే నొప్పులు తగ్గుతాయి, వేదనలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు, అవమానాలు, నిందలు వాళ్ళకి పోతాయి. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానానికి తోడై నడిపించి కాపాడును గాక. మోకరించండి, మరి ప్రార్థన